ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం ఈ ముద్ద మందారం ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజ చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం నన్ను తాకే పవనం నన్ను నడిపే పాదం నన్ను మలచిన పాఠం అతడేనా రఘుకుల రాఘవుని పోలిన దినకరుడు నన్ను మలచే రోజు త్వరలోన నా ఆశల పల్లకి మోసే ఆ వెన్నెల కన్నుల వాడి ఇక తాళిని కట్టి వేలిని పట్టి నడిచేదెప్పుడు నీకు బాబుంటే ప్రపంచాన్నే మర్చిపోతావు అనుకుంటా. అవునవును, నీకు కూడా బాబు పుడితే నువ్వు మమ్మల్ని కూడా మర్చిపోతావు. మీరు అన్నారంటే అది నిజమవుతుంది మేడం. ఎలా? కొంతమంది నోటి చాలవంతే. కరెక్ట్ మహి. ఐశ్వర్య అమ్మాని పిలిపించుకుంటుంది. పార్వతి, పాలల్లో బెల్లం కలపనా చక్కెరేనా? నా పాల సంగతి పక్కన పెట్టండి, ముందు బాబు పాల గురించి ఆలోచించండి. నువ్వు చెప్పావు కదా, ఎలా అంటే అలాగా. అదేంటాంటీ, అయినా పార్వతి ఎక్కువ పాలు తాగాలని డాక్టర్ గారు చెప్పారు కదా. అయితే తాగుతాను. నమస్కారం సిద్ధాంతి గారు. ఓ ఓకే, సరే నేను పంపిస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాం. ఉంటాను. ఏంటి బ్రో? బాబుకి పేరు పెట్టాలని కొన్ని వివరాలు చెప్పారు సిద్ధాంతి గారు. వచ్చే శుక్రవారం మంచి రోజట. ఫ్రైడే. వావ్! ఆ రోజు అఖిల ఆంటీ పార్వతి ఇద్దరు పుట్టినరోజు. వావ్, రచ్చ రచ్చే. తీన్మా డాన్సులు చిందులు అంతే. నేను స్టేజ్ అంతా విరక్కొట్టేస్తానంతే. భవానీ ఆంటీకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో ఆంటీ, మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి. ఓకే ఓకే. బర్త్డే ఫంక్షన్ అదరగొట్టేద్దాంలే కానీ నువ్వు కొంచెం ఓపిక పట్టు పిన్ని. అలాగే చిన్నబాబు. ఈలోపు బాబుకి ఏం పేరు పెట్టాలో ఆలోచించండి. బాబులా పేరు కూడా ముద్దుగా ఉండాలి. పేరు పెడతారా? ఆలోపే ఈ బాబు తల్లి చస్తుంది. అప్పుడు శవాన్ని తీసుకెళ్తున్న పాడే ముందు
మీరందరూ కలిసి చిందులెద్దురుగాని. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించే మందే ఇది. బయటికి వెళ్తే నిన్ను మా అమ్మో కుంభుడో మృత్యు రూపంలో వచ్చి లేపేస్తారు. అయ్యో రామా, ముచ్చట్లు పెట్టుకుంటే పాలు మాడిపోయేలా ఉన్నాయి. నేనెళ్ళి పాలు తీసుకొస్తాను. మాకిప్పుడు గోల్డెన్ డేస్ వచ్చినట్టే. పార్వతి అఖిలక బర్త్డే ఫంక్షన్ అంటే పండగే ఇంకా. పార్వతి, పాలు తాగు. టాబ్లెట్లు వేసుకోవాలి కదా. మీరు అక్కడే పెట్టండి, నేను తర్వాత తాగుతాను. సరే, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. అది తాగి దానికి భరించలేని నొప్పి మొదలయ్యి బయటికి వెళ్తుంది. పార్వతిని మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడే దాని కథ ముగించేస్తాను. నీళ్ళ కోసం వెతుకుతుందనుకుంటా చంద్రముఖి. అక్కడ నీళ్ళు లేకపోతే ఆ పాలు తాగు చంద్రముఖి. మొహమాటం దేనికి? అక్కడున్న ఆ పాలు తాగే. తాగమంది కదా, తాగు, పర్లేదు. తాగు చంద్రముఖి. పార్వతి తాగుతుందనుకుంటే చంద్రముఖి తాగుతుందే. ఇప్పుడేం చేయాలి? చంద్రముఖి, వెక్కిళ్ళు తగ్గాయా? కడుపులో బిడ్డ అరిస్తే వెక్కిళ్ళు పడతాయట. ఈ వారం డెలివరీ అయిందనుకో, బర్త్డే పండక్కి ఇంకో పండగ తోడవుతుంది తెలుసా? చంద్రముఖి, 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 ఏమైంది? చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి నేను వెళ్ళి అక్కని పిలుచుకొస్తానే. ఏమైంది? చంద్రముఖి, చంద్రముఖి, అక్క, ఏమైంది? చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి, ఏం కాదు చంద్రముఖి. కొంచెం ధైర్యంగా ఉండండి. ఏం కాదు, ఓకే, రిలాక్స్, రిలాక్స్ చంద్రముఖి. పెద్దబాబు, ఏమైంది? ఏమైంది? చంద్రముఖి బాధపడుతుందా? అమ్మా, చంద్రముఖి ఏమైందో ఏంటో తెలియదు మా. ఉన్నట్టుండి కింద పడిపోయి స్ట్రగుల్ అవుతుంది.
అంబులెన్స్ కాల్ చేయండి క్విక్. అంబులెన్స్ వచ్చేదాకా ఆగితే ఏం జరుగుతుందో ఏంటో. రిస్క్ అయినా పర్వాలేదు, మనం కార్లో హాస్పిటల్కి తీసుకెళ్దాం. కార్ అంటే డాక్టర్ వచ్చేదాకా ఆగితే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం కదా డాడ్. అవును. చంద్రముఖి గురించి కూడా ఆలోచించాలి కదా ఆంటీ. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉండొచ్చు. మహి, కార్తీ, మేడం నేను వస్తాను. నువ్వు రాకు, మేం తీసుకెళ్తాం. నువ్వు పార్వతిని జాగ్రత్తగా చూసుకో. అమ్మా నేను కూడా వస్తానమ్మా. వద్దు పార్వతి, శ్యామల్ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు. నేను కూడా ఇక్కడే ఉంటానక్క, మీరు వెళ్ళరండి. చంద్రముఖి, ఇలా కొంచెం ఓపిక పెట్టు. మేడం శ్యామల చిన్న మేడం ఉంటారు కదా, నేను వస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే పెద్ద రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండు. చంద్రముఖి, కొంచెం ఓపిక పట్టు. మహిళ, జాగ్రత్త. త్వరగా. జాగ్రత్త. త్వరగా. జాగ్రత్త. నాన్న మీరు జాగ్రత్త. జాగ్రత్త. చంద్రముఖి నా స్నేహితురాలని చెప్పారు, కానీ తన కోసం అందరూ ఇంతలా ఆరాటపడుతున్నారంటే తనకేం కాకూడదు. ఏం కాదు, మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది. బిడ్డతో రావాలని కోరుకుంటున్నావు. అయితే ఈ ఇంట్లోకి ఇంకో కృష్ణే వస్తాడనమాట. వస్తాడు. మహి ఐశ్వర్యాల కోరిక తీరాలంటే చంద్రముఖికి క్షేమంగా డెలివరీ అవ్వాలి. దీన్ని చంపాలనుకుంటే ఆ పాలు అది తాగింది. జస్ట్ మిస్. చూద్దాం. డాక్టర్ డాక్టర్ ఇలా పడుకోబెట్టండి. జాగ్రత్త. ఏమైంది మిస్టర్ మహేంద్ర? డాక్టర్ చంద్రముఖి కడుపు నొప్పిగా ఉంది. ఓకే, మీరు కంగారు పడకండి. మాట కూడా నేను చెక్ సరిగ్గా చేస్తాను. మాట్లాడలేకపోతుంది. కంగారు పడకమ్మా, కంగారు పడక. డాక్టర్, కడుపులో ఉన్న బిడ్డతో పాటు చంద్రముఖిని కూడా ఎలాగైనా కాపాడాలి. ప్లీజ్. నర్స్, ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేయండి. బీ ఫాస్ట్. ఏం కాదు, ధైర్యంగా ఉండండి. అమ్మ ఐశ్వర్య, చంద్రముఖికి ఏం కాదు. నువ్వు వెళ్ళి కూర్చో. మహి, కంగారు పడుకో. కూల్. కూల్ చిన్నబాబు, ఏం కాదు నాన్న. అమ్మ ఐశ్వర్య, అంత మంచి జరుగుతుందమ్మా. అఖిల, రిలాక్స్. డాడ్, మేడం మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. పదండి. వెళ్దాం పదకిల. డాక్టర్, చంద్రముఖి ఏమైంది? ఫ్రీక్వెంట్ యూరినేషన్ అయితే లేదు. వాటర్ డిశ్చార్జ్ అవ్వకపోయినా హైపర్ టెన్షన్ తో పాటు మజిల్ కంపల్షన్ వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ట్రీట్మెంట్ చేస్తే సరిపోదు సార్, డెలివరీ చేయక తప్పదు.
నెలలు నిండకుండా మీరిచ్చిన డేట్ కన్నా 2 వారాల ముందే డెలివరీ అంటే ఇప్పుడు డెలివరీ చేస్తేనే బిడ్డను కాపాడుకోగలుగుతాం, లేదంటే తల్లికి కూడా ప్రమాదమే. అఖిల, డెలివరీ చేయండి డాక్టర్. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ బిడ్డ క్షేమంగా ఉండాలి. ఇలాంటి కేసుల్లో ముందు పెద్ద ప్రాణాన్ని సేవ్ చేయడానికే ప్రయత్నిస్తాం. లేదు డాక్టర్, నేను చెప్తున్నాను కదా, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను. నేను లేకపోయినా పర్వాలేదు డాక్టర్. ఒక తల్లి పెంచుకున్న ఆశని బతికించాలి. నా త్యాగం వృధా పోరాదు. నాకంటూ ఎవరు లేరనుకుంటాను. నేను ప్రాణాలతో బయట పడకపోయినా పర్లేదు, కానీ ఈ బిడ్డ మాత్రం ఈ ప్రపంచాన్ని చూడాలి డాక్టర్. అప్పుడే నా బతుకు అర్థం ఉంటుంది. ప్లీజ్. చంద్రముఖి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకేం కాదమ్మా. ప్లీజ్ ఆంటీ, మీరైనా చెప్పండి. చంద్రముఖి, నా బిడ్డ కోసం నువ్వు రిస్క్ తీసుకుంటున్నావా? నువ్వలా అనుకోక ఐశ్వర్య. నేను చేస్తున్న పుణ్యకార్యం ఇది. నేను ప్రసవిస్తే చేసిన పాపాలకి పరిహారం ఉంటుంది. నేను పోయినా ఈ బిడ్డ రూపంలో బతికే ఉంటాను. అలా అనుకోక చంద్రముఖి. నీ ప్రాణాలకి విలువ లేదు అనుకోకమ్మా. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, మీకు దండం పెడతాను. డాక్టర్, మీరు చెప్పండి డాడ్. నాకు డెలివరీ త్వరగా అయ్యేలా చూడండి. చంద్రముఖి, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. మేడం, సరే, చంద్రముఖి కోరికను మన్నించండి డాక్టర్. సార్, మీరంతా కాస్త బయట వెయిట్ చేయండి. కన్నయ్య, ఇప్పటికే చాలా